ఉంది కాబట్టి స్టేజ్ మీద ఉన్న అందరికీ, ఇక్కడికి విచ్చేసిన పెద్దలకు, ముఖ్యంగా విద్యార్థులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. రతన్ టాటా అంటేనే మానవత్వం, మానవత్వం అంటే రతన్ టాటాగా ఈ ప్రస్తుతం ఉన్న ఆధునిక యుగంలో మనం చెప్పుకుంటున్నాం. వ్యక్తిగతంగా కూడా నేను ఒక 3 సార్లు వారిని కలవటం జరిగింది. ఆ సమయంలో అంటే ఆయనతో గడిపింది తక్కువ నిమిషాలు అయినప్పటికీ కూడా ఒక మూర్తిభవించిన సంస్కారాన్ని ఆయనలో నేను చూసా. ఆయన ఎంత పెద్దవాడైనప్పటికీ మరి రకరకాల అన్నీ కూడా ఆయన ట్రస్టుల పేరు మీద ఎక్కువ మానవాళి అభ్యుదయానికే ఉపయోగించారు. నేను నెంబర్ 1 ధనవంతుణ్ణి, నెంబర్ 2 ధనవంతుణ్ణి అన్న ఆ రికార్డుల జోలికి వెళ్లకుండా సంపాదించిందంతా కూడా ఆ ట్రస్టుల్లోనే పెట్టి ఎన్నో లక్షల మందికి ఉపాధి కల్పించిన మహానుభావుడు రతన్ టాటా గారు. ఆయన మన మధ్య నుంచి దూరమైనప్పుడు నాకు ఈ ఆలోచన వచ్చిన తర్వాత, ఆయన కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలి అన్న ఆలోచన వచ్చిన తర్వాత నేను లోకేష్ గారిని ఇలా ఆలోచిస్తున్నాను, మీరు తప్పనిసరిగా ఆ కాంస్య విగ్రహ ఆవిష్కరణకి, ఎందుకంటే అదే సమయంలో ఆయన మరణానికి కొద్ది రోజుల ముందు లోకేష్ గారు టీసీఎస్ చంద్రశేఖరంతో ఆయన ఎయిర్పోర్ట్కి వస్తే కూడా వెళ్ళి రిసీవ్ చేసుకుని ఈ స్థాయిలో ఉన్నప్పటికీ మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఆయన్ని డ్రాప్ చేసి, దానికి ముందు బాంబే మీటింగ్లో 10,000 ఉద్యోగాలు మన ఆంధ్రప్రదేశ్కి విశాఖపట్నం క్యాంపస్కి సాధించటం, ఆ విగ్రహావిష్కరణకి సరైన వ్యక్తి నారా లోకేష్ గారనే భావించి ముందు ఆయన్ని అనుమతి తీసుకున్న తర్వాత, ఆయనకి ఎప్పుడు వీలైతే అప్పుడే రెడీ అయిన తర్వాత చెప్తామండి, మీరు ఎప్పుడు వీలైతే అప్పుడు మీ చేతుల మీదుగా ఏమాత్రం అవకాశం ఉన్నా పండుగ లోపు, ఎందుకంటే పండుగకి మాకు ఎక్కలేని జనం వచ్చేస్తారు. 6 నెలల ముందే రూమ్లన్నీ బుక్ అయిపోతాయి. మీరు చెప్పలేదు, మేము లేదు. సో అందరికీ కూడా ఈ రతన్ టాటా గారు విగ్రహం ఒక స్ఫూర్తినివ్వాలి అనే ఉద్దేశంతో పండగ ముందే రావాలంటే ఆయన ఈరోజు మనకి ఆ అవకాశం